అంటే ఆ వచ్చినటువంటి ఎటువంటి రోగాన్నైనా కూడా త్వరితంగా అంటే తొందరగా నయం చేసేవాడు ఎవరయ్యా అంటే ఇక్కడ కుజుడు లేక అంగారు. అంతేనా అంటే మనం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాం ఆ శుక్రాయ నమః. ఓం శుక్రం దే అన్యభ్యందే అన్యద్భిరోగే హని చర్వాసి విశ్వాహిమాయావసి స్వధావో భద్రాదేభుషన్ నిహిరాజరస్తు ఇంద్రాణీమాసురాణి సవత్తే మహష్టం నష్టచారంజనవదేవతిః ఇంద్రమృద్వహేవాయ సమం విదా సావ్యాసేవపశ్యతశ్చ తవ ప్రణీతేతపుషర్సన్నావశంతే యజ్ఞాః. ఓం భోగ్ధవస్వః. శుక్రగ్రహే ఆగచ్చ. మండపమధ్యే సూర్యగ్రహశ్చ ప్రాంతిగ్భాగే ఇక్కడ शुक्रदेवतामावाहयामि स्थापयामि पूजयामि स्थापनान्तरं इदमग्यं इदं पाद्यम् इदमाचमन्यं समर्पयामि अनेक नमस्कारान् समर्पयामि. मम्मी दयिपोते ఒక బాటిల్లో నీళ్ళు ఇచ్చాను. संगते अप्सुमे सोम अब्रवेदन्तर्विश्वानि वेति सहर्दिञ्च विश्वशम्भवामादश्च विश्ववेदिः गौरी नमाय ददाय दक्षत्यैकपदे द्वपदे साविश्वरी अष्टापदे नवपदे भवसे सहस्राक्षरमेभ्यो मन्. ओं भद्रवस्वः. चन्द्रग्रहे आगच्छ. मण्डपमध्ये सूर्यग्रहस्य आग्नेय दिग्भागे. మనకి లాభం అంటే చంద్రుడు మనసుని స్థిరంగా ఉంచేవాడు. మీరు ఏ పని చేస్తున్నా అది చదువుకునే దగ్గర నుంచి చదువైన అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వృత్తిపరంగా అవ్వచ్చు, దేంట్లో అయినా కూడా మనసు స్థిరత్వం ఉంది అంటే అది చంద్రుడి అనుగ్రహం ఉంది. చంద్రుడి అనుగ్రహం లేదు అంటే ఏ పని మనం సక్రమంగా చేయలేం. అన్ని సగం సగం పనులు చేస్తుంటాం. పెద్దవాళ్ళు అంటారు ఎందుకు అన్ని సగం పనులు చేస్తున్నామని. కాబట్టి అలా మనసు స్థిరత్వం లేదు అంటే అది మన జాతక రీత్యా చంద్రుడు అలా దోషంలో ఉన్నాడు. ఏమండి, మీరు ఏదైనా అనుకున్నారు, ఇప్పుడు మీ మిసెస్ నాకు ఖచ్చితంగా ఈ పని కావాలని అనిందంటే ఆమె ఆ పని ఏ విధంగా గట్టిగా పట్టుకుందంటే అంత పట్టుత్వం ఇచ్చింది ఎవరయ్యా అంటే అక్కడ చంద్రుడు. అంటే మీరైనా ఎవరైనా కూడా మనం ఆ పనిని సంపూర్ణం చేసుకోవాలి అనుకుంటున్నాము అంటే ఆ పనిని సక్సెస్ చేసుకోవడానికి కారణం ఇక్కడ. అంతగే మనం ఏదైనా విన్నా చూసినా వెంటనే గుర్తుపెట్టుకుంటున్నాం అంటే అంత ఏకాగ్రతని కలిగించేవాడు ముందే. ఏకాగ్రత ఉంటేనే మనం ఏదైనా పని చేయగలం, లేకపోతే ఏమి చేయడం. ఓకే, రెడ్ కలర్ కార్డు తీసేసి చెప్పండి. చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ సహకుటుంబానాం రోగ రుణపీడ ఉపశాంతయే. చంద్రాయ నమః. సారీ, అంగారకాయ నమః లేకపోతే కుజాయ నమః. ఓం అగ్నిర్మోగ్ధాదివస్కగణపతి పృథివ్యాయమవాగం వేదాగం సజిన్వరీ శోనా పృథివీ భవనక్షరణవేశిని యచ్చాన్ సంసప్రదాః క్షత్రశ్రవదనావైకం విదేవ ధేమసి అభ్యస్సంభోదత్పతిభేదసాహాచ విశ్వకర్మణమవర్తదానే తస్యాత్తష్టాభిదధ్రూపమేదే తత్పురుషస్య విశ్వమాజానమగ్నే వేదాహమేదం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం దవస పరస్తాద్ తమేవం విద్వానమృత ఇహ భవతి నాణ్యపంథా వినాయ విద్యతే. ఓం ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిధానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః यो देवेभ्यो आदमति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो ऋजाय ब्राह्मणे ऋजं ब्राह्मं जनयन्तः देव अग्रे तदब्रवन्न यस्त्वैवं ब्राह्मणो विद्यात् तस्य देव असन्वसे ह्रीष्यते लक्ष्मीश्च पत्न्योः अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनाव्यात्तम् इष्टं मनिषाणाम् अमं मनिषाणाम् सर्वं मनिषाणाम्. ओं राजाधिराजाय प्रसख्य साकिने नमो वयं वैः श्रवणाय गुन्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरो वैः श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः. ओं तद्ब्रह्म ओं तद्वायुः ओं तदात्मा ओं तत्सत्यं ओं तत्पुरो नमः. अंतश्चरति भूतेषुतां यज्ञष्टं वषट्कारस्तं इन्द्रस्तं विष्णुस्तं रुद्रस्तं ब्रह्मस्तं प्रजापति तं आपो ज्योतिरसामृतं బ్రహ్మ భోద్భవస్వరో. హారం తీసుకున్న వాళ్ళ వరకు మూడు వైపు కుడివైపుగా 3 ప్రదక్షిణాలు చేయండి. ఎడమవైపు చేస్తే రాక్షసులు గుర్తుపెట్టుకోండి. కుడివైపుగా ప్రదక్షిణ.
నీ కుడి చేతి పక్క నుంచమ్మా. పాపాని జన్మాంతర్గతాని చ తాని ప్రదక్షిణే ప్రదక్షిణం పదే పదే పాపోహం భావజన్మాత్మం భావాత్మభావశం భవ రాహివాన్ కృపయా దేవ శరణాగతవచ్చ. ఎడమవైపు తిరుగుతున్నారు మీరిద్దరు. ఎవరు హ్యాండ్ చేతులు పట్టుకుని వాళ్ళిద్దరు అన్యథా శరణాస్తే త్వమేవ శర్మ తిరగండి. తస్మాత్ కారుణ్య భావేన. అయ్యా చెప్పుకోండి. రక్ష 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 రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత రక్ష 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 పద్మావతి అలివేలు మంగ సమేత ప్రసన్న కళ్యాణ వెంకటేశ్వర రక్ష 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 అభయ ఆంజనేయ రక్ష 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 పాహి పాహి దేహి దేహి జనార్దన పరమేశ్వర పరమేశ్వరి. ఓం శ్రీ రమాదేవి సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. వేదోక్త సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఆత్మలక్ష నమస్కారం అనేక నమస్కారం సమర్పయామి. ఇక్కడ కొద్దిగా అక్కడ వేసేసి నమస్కారం చేసుకోండి. మీరు ఆ పీటలు తీసేసి మీరు మాత్రం ఆడవాళ్ళు కొద్దిగా గ్యాప్ ఇస్తారు. అటు క్రాస్గా సాష్టాంగ నమస్కారం